అందరికీ నమస్కారం అండి. నా పేరు జీవి రామరెడ్డి. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, నేను ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన మాటరాని మౌనం మీద అనే తెలుగు సినిమా ఆడియో రిలీజ్ చేసుకోబోతుందండి. ఈ ఆడియోకి సంగీత దర్శకత్వం వహించింది సాకేత్ సాయిరామ్ గారు, వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్. తన 23వ చిత్రంగా సంగీత దర్శకత్వం వహించారు. ఈరోజు 23వ తారీఖు తన 23వ సినిమా రిలీజ్ కావడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ ఆడియో లహరి టీ సిరీస్ ద్వారా ఇంటర్నెట్లో అవైలబుల్ కాబోతుంది ఈరోజు నుంచి. ఎప్పటిలాగే మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉంటాయని కోరుకుంటున్నాను. మీ రామ్ కుర్నవల్లి. థ్యాంక్ యూ. ఫ్రెష్ ఎయిడ్ సోల్స్ బ్యానర్ మీద జీవి రామరెడ్డి ప్రొడ్యూసర్గా రామ్ కుర్నవల్లి దర్శకత్వం వస్తున్న సినిమా మాటరాని మౌనం ఇది ఆడియో ఇవాళ రిలీజ్ అవుతుంది లహరి ద్వారా. దీనిలో 3 పాటలు, ఒక థీమ్ ఉంటాయి అండ్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఈ సందర్భంగా వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద డెబ్యూ డైరెక్టర్ రామ్ కుర్నవల్లి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాటరాని మౌనం ఇది అనే తెలుగు సినిమా ఆడియో రిలీజ్ అవుతుంది. దీనికి మ్యూజిక్ సాకేత్ సాయిరామ్ గారు చేశారు. చాలా చక్కగా వచ్చాయండి పాటలు. ఈ పాటలు మీరందరూ విని మాటరాని మౌనం ఇది అనే సినిమా టీం అందరికీ శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ సింగర్ మానస ఆచార్య. రీసెంట్గా నేను మాటరాని మౌనం ఇది అనే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ పాడాను. దాని గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని వచ్చాను. ఈ మూవీ ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ బ్యానర్ మీద జీవి రామరెడ్డి గారు నిర్మాతగా, అలాగే రామ్ కుర్నవల్లి గారు డైరెక్టర్గా మీ ముందుకు వస్తోంది. అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో రివార్డ్స్ పొందిన సాకేత్ సాయిరామ్ గారు యాజ్ యూజువల్గా ఆయన ప్రతి సినిమాలో ఎంత అందమైన మ్యూజిక్ ఇస్తారో ఇందులో కూడా చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సో ఆయన ప్రతి సినిమాలో నన్ను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి మెలోడీ సాంగ్స్ పాడించారు. అలాగే ఇందులో కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడించారు. లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ మీ అందరికీ ఎంతో నచ్చేలా ఆ పాట ఉండబోతుంది. సో ఈ సినిమాని అలాగే ఆడియోని మీరందరూ పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి కూడా నా తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, ఈ పాట అంటే మేము చాలా తొందరగా పాడేసామండి. చాలా సరదాగా ఆడుతూ పాడుతూ పాడేసాం. ఎందుకంటే ఒక ఫీల్ గుడ్ సాంగ్ ఇది. అండ్ సాకేత్ సాయిరామ్ గారితో ఇదివరకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఆయన సింగర్స్ని ట్రీట్ చేసే విధానం కానీ ఆయన చాలా హ్యాపీగా పాడించేస్తుంటారు. ఎక్కడ కూడా భయం అనేది ఉండదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటాం పాడేటప్పుడు కూడా. సో అలాగే రామ్ కుర్నవల్లి గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఆయన ఒక డైరెక్టర్గానే కాకుండా ఇందులో ఒక లిరిక్ రైటర్గా కూడా ఒక కొత్త రూపంలో మీ ముందుకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ పాటని నేను నా కో సింగర్, చాలా మంచి టాలెంటెడ్ సింగర్ అయిన గుంటా హరితో ఈ పాటని నేను షేర్ చేసుకున్నాను. కొత్త నటీనటుల్ని మూవీలో ఇంట్రడ్యూస్ చేశారు. వారి మీద చాలా బాగా ఈ పాటని పిక్చరైజ్ చేయడం జరిగింది. అండ్ ఆ పాటని మీకోసం ఒక 2 లైన్స్ నేను పాడి వినిపిస్తాను. నువ్వు నేను ఇక వేరు కాదు అని నిన్ను కోరి నీ చెంత చేరినే వేచి ఉన్నానిలా, నీది నాది ఇక ఒకే స్వప్నమని చెలిమి కోరి నీ జతగా మారి నేనేస్తమయ్యానిలా, స్వరరాగాలైక్యమై మౌన గీతమయ్యేలా మన ప్రేమ ఏకమై మౌన రాగమవ్వాలా, మనసు గుర్రమై పరుగు తీసెనే కళ్ళె మేయగలమా, నీది నాది ఇక ఒకే స్వప్నమని చెలిమి కోరి నీ జతగా మారి నేనేస్తమయ్యానిలా. సో ఈ బ్యూటిఫుల్ డ్యూయటే కాకుండా ఇందులో ఇంకా 2 సాంగ్స్ అలాగే ఒక థీమ్ సాంగ్ కూడా ఉన్నాయి. సో ఈ పాటలన్నీ విని ఈ ఆడియోని మీరు పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ బ్యానర్పై వస్తున్న మాటరాని మౌనమిది చిత్రం ఆడియో ఈరోజు లహరి కంపెనీ ద్వారా రిలీజ్ అవుతుంది. లహరి ఆడియో ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి నిర్మాత జీవి రామరెడ్డి, అలాగే దర్శకత్వం రామ్ కుర్నవల్లి గారు.
సో సంగీతం సాకేత్ సాయిరామ్ గారు. ఇందులో అద్భుతమైన 3 పాటలు ఉన్నాయి. అందులో 2 పాటలు నేను పాడటం జరిగింది, ఒకటి సోలో అండ్ ఒకటి డ్యూయట్ మానస ఆచార్య గారితో. నీతోనే పరిచయం అనుకున్నా, నీతోనే ప్రణయం అనుకున్నా, నీతోనే పరిణయం అనుకున్నా, నీతోనే పయనం అనుకున్నా, గత జన్మకు నీవే అనుకున్నా, ఈ జన్మకు నీవే అన్నీ అని అనుకున్నా, నీతోనే పరిచయం అనుకున్నా. ఈ పాట అలాగే నాతో పాటు మానస ఆచార్య గారితో ఒక చక్కటి డ్యూయట్ కూడా పాడడం జరిగింది. సో ఈ పాటలన్నీ మీరు మంచిగా ఆదరిస్తారని కోరుకుంటూ లహరి ఆడియో ద్వారా రిలీజ్ అయిన మా పాటలను విని ఆనందిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.